నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనము మన సాధనలో కొన్ని ప్రాణాయామాలతో తర్వాత ఆసన సాధన అయితే చేద్దామండి. మన సాధన చేసే ముందండి ఒక చిన్న విషయం అండి. ఏం లేదండి, చాలామంది మానవుడంటే జ్ఞాన వికాసం కలిగిన వాడు కదా, ఏమైనా చేసేస్తారు అని అంటారా? మీకు కొత్త ఆలోచనలు రాకపోయినా, అలాగే మనము సిగ్గా ఉండి రికవరీ అవ్వకపోయినా, బాడీలో మనకి మూన్ ఎనర్జీ వీక్ ఉన్నట్టు. మనకి సూర్యుడు చంద్రుడు ఒక సైడ్లో ఉంటారండి. చూడండి, నా రైట్ సైడ్ ఏదైతే ఉందో అది సూర్యుడికి సంబంధించింది, ఎడమ వైపునున్నది చంద్రుడికి సంబంధించింది. ఇక్కడ మనకి మూన్ ఎనర్జీ వీక్ ఉన్నప్పుడు కొత్త ఆలోచనలు రావు, అలాగే బాడీలో రికవరీ అన్నది అంత ఫాస్ట్గా ఉండదు. కాబట్టి మనము చంద్రభేదన ప్రాణాయామ అయితే చేద్దాము. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము సుఖాసన లేదా పద్మాసన, అర్ధ పద్మాసనలో కూర్చోవచ్చు. చంద్రభేదన ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మనము ఎడమ చేతితో చిన్ ముద్రని అడాప్ట్ చేస్తామండి. చిన్ ముద్ర అంటే మన బొటన వేలు చూపుడు వేలని టచ్ చేస్తూ మీరు ఎడమ చేతిని ఎడమ మోకాల దగ్గర పెట్టండి. అలాగే కుడి చేతితో చూడండి, మీ బొటన వేలు అలాగే ఉంగరపు వేలని మనము యూజ్ చేస్తామండి. చూడండి, మనము ముందుగా డీప్గా ఇన్హేల్ చేయండి, తర్వాత కంప్లీట్గా ఎక్స్హేల్ చేస్తూ లంగ్స్ని ఎంప్టీ చేయండి. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపు నుంచి మళ్ళీ శ్వాసని ఎడమ వైపు నుంచే వదలండి. మళ్ళీ శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకుంటూ శ్వాసని ఎడమ వైపు నుంచే వదలండి. ఇది ఒక టెక్నిక్ అండి చంద్రభేదన ప్రాణాయామ చేయటానికి. మీరు ఇలా కూడా చేయొచ్చండి. చూడండి, ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. మళ్ళీ ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ కుడి వైపు నుంచి శ్వాసని వదలండి. మనము ఈ ప్రాణాయామాన్ని చూడండి, మనం పడుకునే ముందు ఒక 10 సార్లు శ్వాసని ఎడమ వైపు నుంచి తీసుకుంటూ ఎడమ వైపు నుంచే వదలండి. ఇంకొక 10 సార్లు ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ కుడి వైపున వదలండి. మళ్ళీ ఎడమ వైపు నుంచి శ్వాసని తీసుకుంటూ కుడి వైపున వదలండి. మనము ఇలా 10 టైమ్స్ చేయటం వల్ల మనము మూన్ ఎనర్జీని స్ట్రాంగ్ చేయొచ్చు. అలాగే మనకి ఈ సైడ్ మనము యాక్టివ్గా ఉండటం వల్ల బాడీకి రెస్ట్ దొరుకుతుంది, అలాగే రికవరీ అన్నది తొందరగా ఉంటుంది. ఈ ప్రాణాయామాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మనం మన ఆసన సాధనాలకు అయితే వెళ్ళిపోదాము. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ముందుగా మనం మన సాధనాలో చేయబోయే ఆసన పేరు త్రికోణాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తానండి. ముందుగా చూడండి, ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తాను, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి. తాడాసనాలో నిల్చున్న తర్వాత కుడి కాలని ముందుగా వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, నా ఎడమ కాలు స్ట్రైట్గా 90 డిగ్రీస్లో ఫేస్ చేస్తుంది. అలాగే
వెనకాల ఉన్న కాళ్ళని నేను లోపల వైపు నుంచి పెట్టానండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు మోకాలు ఏమాత్రం బెండ్ అవ్వద్దండి. స్ట్రైట్గా ఉంచుతూనే కొంచెం ముందుకి వెళ్తూ మీరు బెండ్ అవుతూ చూడండి. నేను నా ఎడమ చేతిని నా ఎడమ కాళ్ళ లోపల నుంచి అలాగే కుడి చేతిని వెనకాల నుంచి తీసుకెళ్తూ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. కుదరకపోయినా ఛాతీని ఇలా కాకుండా ఓపెన్ చేస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ మెల్లగా చేతులని రిలాక్స్ చేస్తూ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. చూశారు కదండి, త్రికోణాసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మనకి 2 మోకాలు స్ట్రెయిట్గా ఉంచడానికి ట్రై చేయండి. అలాగే మనము వెళ్ళేటప్పుడు ఇంకొంచెం ముందుకి వెళ్తూ వెళ్ళిన తర్వాత మీరు కుదిరితేనే హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేయండి, లేదా ఛాతీని ఓపెన్ చేస్తూ అక్కడ ఉండటం వల్ల కూడా మనకి స్టిఫ్నెస్ అన్నది పోతుంది. అలా మెల్లమెల్లగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఆసనాన్ని ఈ వేరియేషన్తో సులువుగా చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనము కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు మనము వేరే వైపున చేస్తామండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి త్రికోణాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. మీరు చూసుకున్నట్టయితే 2 మోకాలు మనము స్ట్రైట్గా ఉంచి బెండ్ ఫార్వర్డ్ అయ్యేటప్పుడు మనకి కాళ్ళల్లో ఆమ్స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. అలాగే మనం మన ఛాతీని కొంచెం ముందుకెళ్ళి డ్రాప్ చేస్తున్నాం కదండి, ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుంది. అలాగే మనము ఒబేసిటీ ఉన్న వెయిట్ లాస్కి చూస్తున్నా కూడా త్రికోణాసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ భాగంలో అబ్డామినల్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. మనం హ్యాండ్స్ని వెనకాల తీసుకెళ్ళి మనము చెస్ట్ని ఓపెన్ చేయటం వల్ల మనకి షోల్డర్స్లో ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు మీరు ప్రతిరోజు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. యష్మిత, ఆసన ఎంత పెద్దగా ఉంది, ఆసన ఇంకెంత డిఫికల్ట్గా ఉంటుంది అని నన్ను అడిగితే ఆసన మాత్రం చాలా సులువుగా ఉంటుందండి, ఎవరైనా చేయొచ్చు. కాబట్టి ఈ ఆసన చేయటానికి ముందుగా మనము దండాసనాలు అయితే రావాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలండి. కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ కాళ్ళ వేలని మీ వైపున ఫేస్ చేస్తూ మీ షోల్డర్స్ని ఇలా కాకుండా
రోల్ చేస్తూ కూర్చోండి. కూర్చున్న తర్వాత మెల్లగా మీ కుడి కాలని వీరాసనాలో పెట్టండి. చూడండి, వీరాసన అంటే నేను నా కాళ్ళ పైన కూర్చోలేదని, కాళ్ళని నేను పక్కకి పెడుతూ, దీన్ని కాఫ్ మజిల్ అంటారండి. ఈ మజిల్ని మీరు బయటికి తీసుకొచ్చి ఇలా కూర్చోవడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ, శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ మెల్లగా శ్వాసని వదులుతూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. చూశారు కదండి, త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసేటప్పుడు మనము ఒక కాలని వీరాసనాలో పెడుతున్నాం కాబట్టి కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా బాగా పెరుగుతుంది. అలాగే మనము 2 చేతుల్ని స్ట్రెచ్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ అయ్యేటప్పుడు మనం మన షోల్డర్స్ పైన, అలాగే మన వెన్నుముకని లెంతెన్ చేసి లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవ్వటం వల్ల లో బ్యాక్ని చాలా బాగా స్ట్రెంథెన్ చేయొచ్చు. మనకి అబ్డామినల్ మజిల్స్ పైన చాలా బాగా వర్క్ అవుతుందండి. అలాగే బెండ్ అయ్యేటప్పుడు మీకు కాళ్ళలో వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తూ ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి త్రయంగముఖ ఏకపాద పశ్చిమోత్థానాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సర్పాసన. సర్పాసన చేయటానికి ముందుగా మనం మన పొట్ట వైపున పడుకోవాలండి. కాబట్టి ఆ పొజిషన్కి రాండి. ముందుగా చూడండి నేను ఎలా చేస్తున్నానో, తర్వాత కలిసి చేద్దాం. ముందుగా ఈ పొజిషన్లో పడుకుంటామండి. పడుకున్న తర్వాత చూడండి 2 చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంటర్లాక్ చేయటానికి చూడండి చేతి వేలని ఇలా ఇంటర్లాక్ చేస్తూ హ్యాండ్స్ని కూడా మంచిగా స్ట్రెచ్ చేయండి. చేస్తూ శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు ఎత్తి చేతులని కూడా మీరు కుదిరితే పైకి లిఫ్ట్ చేయటానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ మీ పై భాగాన్ని రిలాక్స్ చేయొచ్చు. ఈ ఆసన చేసేటప్పుడు అండి 2 కాళ్ళని ఇలా దూరంగా కాకుండా దగ్గరగా పెట్టడానికి ట్రై చేయండి. అలాగే ఇంటర్లాక్ చేసిన తర్వాత చేతులని కూడా
మీ పై భాగంతో పాటు స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు మన కాళ్ళని బాగా స్ట్రెచ్ చేస్తామండి. అలాగే గ్లూట్స్ని మనము బాగా టోన్ చేయొచ్చు. దాని తర్వాత మన స్పైన్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, ఫ్లెక్సిబుల్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మనము హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసి హ్యాండ్స్ని రేస్ చేయటం వల్ల షోల్డర్లో మొబిలిటీ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దాము. డైనమిక్ మూమెంట్స్ లాగా నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సర్పాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు పవన ముక్తాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మనం మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా శవాసనాలో రెస్ట్ చేస్తామండి. శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని పైకి ఎత్తండి. తర్వాత మోకాళ్ళని బెండ్ చేస్తూ చూడండి, మీ తొడలని మీ ఛాతీ దగ్గరికి తీయటానికి ట్రై చేయండి. మీ చేతుల సపోర్ట్ తీసుకుంటూ ఇంటర్లాక్ చేస్తూ కాళ్ళపైన పెడుతూ చూడండి, తొడని చెస్ట్ దగ్గరికి తీసుకొస్తూ అలాగే ముక్కుని మీ మోకాళ్ళ మధ్యలోకి తీయటానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ ముందుగా మీ తలని, తర్వాత చేతులని, కాళ్ళని పైకి స్ట్రెచ్ చేస్తూ మీరు రిలాక్స్ అవ్వచ్చు. చూశారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూడండి, మోకాల నొప్పులుంటే మీరు ఇలా మన తొడల లోపల నుంచి మనం హోల్డ్ చేస్తూ కూడా ఈ ఆసనాన్ని చేయొచ్చు. మనము ఇలా హోల్డ్ చేయటం వల్ల మోకాల పైన ఎక్కువగా ప్రెషర్ పడుతుంది కాబట్టి ఇలా హోల్డ్ చేస్తూ మీ తొడలని ఛాతీ దగ్గరికి తీసుకొస్తూ కూడా మీరు ఈ ఆసనాన్ని సులువుగా చేయొచ్చు. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ మీ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి.
మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి పవనముక్తాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీరు చూసే ఉంటారండి, మనము మన తొడలని మన ఛాతీ వైపున తీసుకొస్తున్నప్పుడు ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ అనేది అవుతుందండి. కాబట్టి మన శరీరంలో వాత ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువ ఉందనుకోండి, పవనముక్తాసన కాబట్టి ఎయిర్ అన్నది ఏ రూపంలో అయినా బయటికి వచ్చేస్తుంది. దానివల్ల వాత దోషం ఉన్న వాళ్ళు, అంటే కాన్స్టిపేషన్ ఇష్యూస్, ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు దీన్ని ప్రాక్టీస్ చేసి చూడండి, చాలా డిఫరెన్స్ మీరే చూస్తారు. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్కి, కొన్ని ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా కూడా అండి మూన్ ఎనర్జీకి సంబంధించింది అండి. ఏం లేదండి, మనము ఒక వెజిల్లో కానివ్వండి, ఒక బాటిల్లో కానివ్వండి, నీళ్ళని స్టోర్ చేసి అలా చంద్రుడి కిరణాలు పడేటట్టు మీరు ఆ నీళ్ళని పెట్టిన తర్వాత మరుసటి రోజు పొద్దున లేవంగానే పడిగడుపున ఆ నీళ్ళని తాగటానికి ట్రై చేయండి. చూడండి, మనము సూర్యుడి కిరణాలలో నీళ్లు పడితే ఎలా ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుందో, అలాగే చంద్రుడితో వచ్చే కిరణాలు ఆ నీళ్లు అబ్జర్వ్ చేస్తాయి. కాబట్టి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా, పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆడవాళ్ళకి ఫెమినైన్ ఎనర్జీని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.